అన్ని పత్రికలలో కూడా ఒక విషాదమైనటువంటి వార్తనే కనబడతా ఉంది. నిన్న జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్నటువంటి దాదాపుగా ఒక ఇద్దరు మినహాయించి అందరూ కూడా మృతి చెందినట్టుగా ఇప్పటికైతే వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అక్కడ ఉన్నటువంటి ఒక ఎంబీబీఎస్ మెడికల్ కళాశాల పైన పడడంతో అక్కడ ఉన్నటువంటి ఆ మెడికోలు కూడా అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా దాదాపుగా 50 మందికి పైగా మృతి చెందినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించినటువంటి వార్తనే అన్ని పేపర్లలో కూడా కనబడతా ఉంది. పూర్తిగా అటు ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఇంకా క్షేమంగా బయటకు వస్తారని ఎదురు చూసినటువంటి అటు అధికారులకి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, అహ్మదాబాద్ గుజరాత్ ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్నటువంటి బంధువులకు మాత్రము చివరి చూపు కూడా దక్కనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా మాంసపు ముద్దల వలె ఆ యొక్క బాడీలు అయితే కనబడతా ఉన్నాయి. కేవలం ఇద్దరు బతికినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. దానిలో రమేష్ అనేటువంటి వ్యక్తి విమానము పడిపోయేటువంటి సందర్భంలోనే కిందికి నేలపైకి దూకి తన యొక్క ప్రాణాలను అయితే కాపాడుకున్నాడు. మరొక బ్రిటిషియన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాత్రము ఇంకా ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతున్నటువంటి వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. పూర్తిగా 242 మంది దానిలో ప్రయాణిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అందరూ కూడా మరణించినట్టుగా గుజరాత్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అక్కడే ఉండి రామ్మోహన్ నాయుడు, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా అక్కడే ఉండి పూర్తిగా సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ట్యాంక్ కెపాసిటీకి సంబంధించి ట్యాంక్ కెపాసిటీ ఒకవేళ తక్కువగా ఉన్నట్టు ఉంటే ఒక ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదేమో అనేటువంటి మాటలను కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఏం జరిగిందని చెప్పేటువంటి ఒక ఫోటోను మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తిగా ఈ ప్రమాదానికి సంబంధించి 13 అంటే 1:30 మధ్యాహ్నం 1:30 విమానము ఇక్కడ రన్వే పైనే ఉంది. ఆ రన్వే పై నుంచి తను ఆ యొక్క విమానము ముందుకొచ్చి టేకాఫ్ అయితే కావాలి. ఇక్కడ ముందుకొచ్చింది, టేకాఫ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఆ తర్వాత 1:38 టేకాఫ్ తర్వాత సిగ్నల్ కూడా పూర్తి స్థాయిలో రాడార్కి కట్ అయినటువంటి సందర్భం. ఆ తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంకి సంబంధించినటువంటి ఈ యొక్క విమానాశ్రయం నుంచి అది టేకాఫ్ అయ్యి కొద్ది దూరంలోనే మనం చూస్తున్నాము. ఇక్కడ టేకాఫ్ అవ్వడానికి ఎంత దూరం ప్రయాణించిందో అంతే దూరము మళ్ళీ ప్రయాణించింది. డాక్టర్స్ హాస్టల్స్ పైన విమానం కూలిపోయినటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా విమాన ప్రమాదానికి సంబంధించి కేవలము ఎంతో సమయం అయితే పట్టలేదు. కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఆ విమానాశ్రయానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఆ విమానము ఇలా లేచి వెంటనే కూలిపోయింది అన్నటువంటి స్పాట్స్ మినిట్స్లో ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది అన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఒక రకంగా చెప్పాలంటే ఇది దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి అంశమే. ఇక విమానానికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ నుంచి విమానం ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ తన యొక్క టేకాఫ్ను కూడా ఇక్కడ తీసుకుంది. టేకాఫ్ తీసుకొని కొద్ది దూరం ఇలా ప్రయాణం చేసేటువంటి సందర్భంలోనే మనం చూడొచ్చు విమానము టేకాఫ్ చేసి ముందుకెళ్తూ ఉంది. ముందుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ భవనం పైన పడిపోయింది. అసలు చెట్టును ఢీకొండి అంటూ కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. చెట్టును ఢీకోవడం కాదు, ఒక పక్షి ఢీకొట్టిందంటూ చూస్తూ ఉన్నాం. ఏది ఢీకొట్టినా కానీ ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఇక్కడ పడిపోయింది. పూర్తిగా అక్కడ బ్లాస్ట్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ విమానానికి సంబంధించి అంటే అది ప్రయాణము ఎక్కడైతే అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రారంభించిందో దానికంటే 2 గంటల ముందుగా ఒక వ్యక్తి దానిలో ప్రయాణించడం జరిగింది. ఆ విమానానికి సంబంధించి చాలా రకాలైనటువంటి సమస్యలను తను లేవనెత్తుతూ ప్రమాదం జరగడానికంటే ముందు తన యొక్క హెచ్చరికలను ఇటు ఎయిర్పోర్ట్స్ అథారిటీకి, దాంతోపాటుగా ఎయిర్ ఇండియాకి కూడా తను ట్వీట్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. తను చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఆ విమానంలో కనీసము
ఏసీలు సరిగా పనిచేయలేదు, ఎయిర్ కూలింగ్ అనేది లేకుండా పోయింది. కొంతమంది ఇలా ఊపుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లకార్డ్స్తోని ఊపుకుంటున్నటువంటి గాలి కోసం ఊపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ దానిలో స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే డిస్ప్లేలకు సంబంధించి టీవీలకు సంబంధించినటువంటి విషయంలో అవి పనిచేయట్లేదు. ఇలా విమానం చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటి మాటను 2 గంటల ముందుగానే ఒక వ్యక్తి హెచ్చరించినట్టుగా తనైతే చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అదే విమానాన్ని అహ్మదాబాద్ టు లండన్కి ప్రయాణించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చివరికి అదే విమానము ఇలాంటి ప్రమాదానికి అయితే గురైనటువంటి పరిస్థితి. ఇక ఆ విమానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఫ్యామిలీ అదే విమానంలో ఉంది. పూర్తిగా 3 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, మొత్తం అందరూ కూడా అదే విమానంలో భౌతికంగా దూరమైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క ఫ్యామిలీ మరణించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇదే ఫ్యామిలీ ఈ విమానంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది చూడొచ్చు. అసలు ఎయిర్ ఇండియా తప్పు చేసిందా లేదు అంటే అక్కడ ఉన్నటువంటి పైలట్లు మరి దాదాపుగా 8,000 గంటలకు పైగా పైలట్గా చేసినటువంటి అనుభవాన్ని కూడా చెప్తా ఉన్నారు. 8,000 గంటలు అంటే చిన్న విషయం అయితే కాదు. 8,000 గంటలు మెయిన్ పైలట్కి, అలాగే దాదాపు 1,500 నుంచి 2,000 గంటల వరకు నడిపినటువంటి అనుభవము కో పైలట్కు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనా ఈ యొక్క ప్రమాదం అయితే అందరికీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 300 మంది వరకు ఈ యొక్క విమాన ప్రమాదంలో మరణించినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. అన్ని పత్రికలలో, ఏ పత్రిక చూసినా మనకు అన్ని పత్రికలలో కూడా ఇదే వార్తను మనమైతే చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విమాన ప్రమాదంలో విజయ్ రూపాని, గుజరాత్ మాజీ సీఎం, 2 సార్లు గుజరాత్కు సీఎంగా పనిచేసినటువంటి విజయ్ రూపాని అదే విమానంలో తను ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో తనకు సంబంధించినటువంటి తను కూడా అదే ప్రమాదంలో మృతి చెందినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరణ విహంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 241 మంది దుర్మరణం. ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా కాలిన మృతదేహాలు. మృత్యుంజయుడిగా బయటపడింది ఒక్కరే. మెడికల్ కాలేజీ హాస్టల్పై పడ్డ విమానం. 50 మంది వైద్య విద్యార్థుల మృతి. మృతుల గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా అంటూ చూస్తూ ఉన్నాం. పూర్తిగా మెడికల్ హాస్టల్లోకి దూసుకెళ్ళినటువంటి విమాన శకలాన్ని చూడొచ్చు. పూర్తిగా నేలపై పడిపోయినటువంటి విమాన టైర్లను కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితి ఎందుందని చెప్పడానికి ఈ ఫోటోలు సాక్ష్యం. ఎంతటి భయానక పరిస్థితి అక్కడ ఉందనేది చెప్పడానికి ఈ ఫోటోల సాక్ష్యం. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే ప్రమాదానికి గురై కింద పడి పోలిపోయిన ఎయిర్ ఇండియా విమానం అంటూ 3 ఫోటోలను చూడొచ్చు. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కిందకి కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకెళ్లిపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంకు నిండా ఇంధనమే. అది కూడా ఏకంగా 1,25,000 లీటర్లు. దాంతో భారీ విస్ఫోటనం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయా అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించారు. వారిలో అత్యధికులు మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంతగా దారుణంగా కాలిపోయాయి. కొందరికి తల, కొందరికి కాళ్ళు, చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. వెళ్ళిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారు దాదాపుగా 50 మందికి పైగా దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేది నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నా దానిపైన భిన్నాభిప్రాయాలే వినబడుతున్నాయి. ఎక్కడ ఏం జరిగింది ఏందనేది పక్కన పెడితే కూలిన విమానంలో దగ్ధమైనటువంటి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనము, ఈ బిల్డింగ్ మొత్తము దగ్ధమైనటువంటి పరిస్థితి. కాబోయే డాక్టర్లు కలచెదిరి భోజనం చేస్తూనే కన్ను మూసిన పలువురు మెడికోలు. మరికొందరికి తీవ్ర గాయాలు. హాస్టల్ భవనంలో ఎటు చూసినా విధ్వంసమే.
ఇక అదట్లుంటే విజయ్ రూపాని కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్రానికి, గుజరాత్ రాష్ట్రానికి 2 సార్లు సీఎం అయినటువంటి విజయ్ రూపానికి సంబంధించి ఒకటి. తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపైన ఇప్పటికే ఒక ఎంక్వైరీ మాత్రం జరుగుతూ ఉంది. ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు ఒకేసారి విఫలమయ్యాయా? అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొనటం వల్లనే కూలిందా? విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు. అసలు అది అది ఇంకా ఏం విశ్లేషణలు చేసినా కానీ ఒక అంతకు ఎయిర్ ఇండియా తప్పిదమా, లేకపోతే కనీసం మరి పైలట్లు అది ఆ ప్రయాణానికి విమానం సిద్ధంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడంలో తప్పిదం జరిగిందా ఏంటి అనేది మాత్రం ఇంకా అందడం లేదు. డ్రీమ్ లైనర్ డిజాస్టర్, బోయింగ్ 787 అత్యాధునికం, సమస్యలు అత్యధికం, హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్, తయారీ భద్రతలో లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు కుప్పకొల్లడం మాత్రం ఇదే తొలిసారి అంటూ చూస్తున్నాం. ఈ బోయింగ్ 787 అనే మోడలే ఈ ప్రమాదానికి కారణాలు ఈ మోడలే అట్లా ఉన్నట్టున్నది. ఇక మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇతను ఒక్కడే విమానము ప్రయాణం చేస్తూ ఉంటే అది కూలిపోతుందనే అనే భయంతో పూర్తిగా తనైతే కిందకి దూకేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కిందికి దూకేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తానికైతే తనైతే బతికిండు. ఇక ఇంకొకరు ట్రాఫిక్ జామ్ వలన ఎయిర్పోర్ట్కు చేరుకోలేకపోయిందంట. ట్రాఫిక్ జామ్ వలన ఎయిర్పోర్ట్కు చేరుకోలేకపోవడం తను చివరికి బతికైతే బట్టగట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను అక్కడ ఆ విమానంలోనే పోయేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉండేదేమో, ఖచ్చితంగా ఆ ప్రమాదంలో తను కూడా మరణించడానికి అవకాశం ఉండేదేమో. కానీ చివరికి తనైతే బతికి బట్టగట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ఇప్పటికే ఎయిర్ ఇండియాకి సంబంధించి టాటా ఎయిర్ ఇండియాని ఇప్పుడు రన్ చేస్తూ ఉంది. టాటాకు సంబంధించినటువంటి విషయంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రమాదంలో ధ్వంసమైన మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ భవనం, మృతదేహాలను అంబులెన్స్లో తరలిస్తున్న దృశ్యం అంటూ అసలు వీళ్ళకైతే సంబంధమే లేదు. వాళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు, అక్కడ భోజనం సమయము వాళ్ళు భోజనం చేయడానికి వచ్చారు. ఒకవేళ భోజనం సమయం కాకపోయినా కానీ ఇంత విధ్వంసం అయితే జరిగి ఉండకపోయేది. కేవలం ఆ బిల్డింగ్ వరకు కూలిపోయేదేమో, భౌతికంగా ఉన్నటువంటి ఆ మనుషులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేదేమో. కానీ ఈ సిచ్యువేషన్ అయితే మరి దారుణంగా చెప్పుకోవచ్చు. ఆకాశమే కూలినంత శబ్దం, భారీ విస్ఫోటనం, కన్ను మూసి తెరిచేసరికి అంతా విధ్వంసం, తెగిపడ్డ తలలు, ముక్కలైన శరీరాలు, మాంసపు ముద్దలు, 90% పైగా కాలిపోయిన మృతదేహాలు, ఎటు చూసినా చిందరవందరగా పడి ఉన్న విమాన శకలాలు, పేలుడు, అగ్నికిలుల దాటికి కమ్మేసిన పొగ, మంటల్లో కాలి నల్లగా మసిబారిన భవనాలు, కాలి బూడిదైన చెట్లు, వాహనాలు. ఆ ప్రాంతాన్ని చూసిన వారెవరైనా సరే ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యేంత భయోత్పాతం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్సు పరిసర ప్రాంతాల వద్ద ఇదే పరిస్థితి ఉన్నది. భయానకము, బీభత్సం అంటూ చూస్తూ ఉన్నాం. ఆ ఫ్లైట్ కూలిపోయినాక ఇంతటి విధ్వంసం మనం చూస్తూ ఉన్నాం. విమానం కూలిన ప్రాంతం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఆ పొగ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక ప్రయాణికులకు సంబంధించి, అలాగే ఎయిర్ హోస్టెస్కి సంబంధించి, అన్నిటికి సంబంధించినటువంటి ఆ ప్రమాదానికి గురైనటువంటి విమానానికి సంబంధించి డీటెయిల్ చూస్తే ఫ్లైట్ నెంబర్ AI-171, AIC-171, విమాన సంస్థ ఎయిర్ ఇండియా, ఎయిర్క్రాఫ్ట్ పేరు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్, బయలుదేరిన స్థానం అహ్మదాబాద్, గమ్యస్థానం లండన్. ఎన్ని గంటల్లో చేరారంటే దాదాపుగా 9 గంటల 2 నిమిషాల ప్రయాణం దానికి ఉన్నది. గ్రౌండ్ స్పీడు 174 kts, వెర్టికల్ స్పీడు 896 fpm అని చెప్పేసి దానికి సంబంధించి ఏదో చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి అసలు ఆ ఫ్లైట్ మిస్ అవ్వడం వలన బతికిపోయిందని చెప్తా ఉన్నాం కదా, ఆ గణేశుడే రక్షించాడంటూ తను చెప్తా ఉంది. ప్రమాదానికి గురైన విమానం ఎక్కలేకపోయిన ఓ మహిళ భావోద్వేగం, ట్రాఫిక్లో చిక్కుకొని విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడమే ఓ మహిళకు వరమైంది. ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కలేకపోవడం ఆమె ప్రాణాలతో మిగిలింది. ఇలా 10 నిమిషాలు ఆలస్యం భూమి చౌహాన్ అనే మహిళ ప్రాణాన్ని నిలబెట్టింది. భర్తతో కలిసి లండన్లో నివాసం ఉంటున్న భూమి చౌహాన్
2 ఏళ్ల తర్వాత ఇటీవల స్వదేశానికి వచ్చారు. పనులు ముగించుకొని ఒంటరిగా లండన్ తిరుగు ప్రయాణమైన ఆమె ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సింది. కానీ విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ఫ్లైట్ మిస్ అయ్యారు. అయితే ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన నోట మాట రాలేదని భూమి చౌహాన్ విలేకరులతో అన్నారు. తాను పూజించే వినాయకుడే తనను రక్షించాడని ఆమె భావోద్వేగంగా చెప్పారంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ రామ్మోహన్ నాయుడు అలాగే అమిత్ షాకు సంబంధించినటువంటి విజిటింగ్ కూడా చూడొచ్చు. ఎస్, ఇక మృత్యుంజయుడు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కదా, మృత్యుంజయుడికి సంబంధించి కూడా చూద్దాం. మృత్యుంజయుడు రమేష్ ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ 40 సంవత్సరాలు మృత్యుంజయుడిగా నిలిచారు. విమానం నేలకూలిన వెంటనే బయటకు వచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్తుండగా చుట్టుపక్కల వారు అతన్ని వీడియోలు కూడా తీశారు. విమానంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ బోర్డింగ్ పాస్ ఇంకా అతని వద్దే ఉంది. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టుపక్కల మృతదేహాలే ఉన్నాయి అని వెంటనే పైకి లేచి పరిగెత్తా అని రమేష్ పేర్కొన్నారు. ప్రమాదంలో రమేష్ కళ్ళు, వీపు, కాళ్ళు, చేతులకు గాయాలవ్వగా కొన్ని శరీర భాగాలకు కాలిన గాయాలయ్యాయి. కాగా భవన నిర్మాణ కార్మికుడైన రమేష్ బలియా బ్రిటన్ పౌరుడు. 20 ఏళ్లుగా లండన్లోనే ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇటీవల భారత్కు వచ్చిన రమేష్ అతని సోదరుడు అజయ్ కుమార్ 45తో కలిసి లండన్ తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రమాదం తర్వాత అజయ్ ఆచూకీ తెలియరాలేదంటే అజయ్ కూడా దానిలోనే మృతి చెందుండొచ్చు. ప్రమాదం తర్వాత విమాన శకలాలను పరిశీలిస్తున్నటువంటి సహాయక సిబ్బంది అంటూ చూస్తూ ఉన్నాం. ఇక రాడార్కు విమానానికి మధ్యలో సిగ్నల్ కట్ అయిందని చెప్పుకున్నాం మనం. మొదలు అసలు సిగ్నల్ కట్ అయినటువంటి ప్రాంతాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేసిన నేను. ఇక్కడ 1:38 టేకాఫ్ తర్వాత సిగ్నల్ కట్ అయిపోయిందంట. ఈ విమానము ఎలా ముందుకు పోయినా కానీ సిగ్నల్ అయితే కట్ అయిపోయింది. అది కూడా చాలా ఇబ్బందిగానే ఉండేది. సిగ్నల్ ఉంటే ఏదైనా ప్లేస్లోకి దారి మలపడానికైనా అవకాశం ఉండేదేమో, కానీ సిగ్నల్ కూడా లేదు. అది దానికదే పడిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్ ట్రాఫిక్ను రియల్ టైమ్గా చూపించే లైవ్ ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడర్ ఈ ప్రమాదానికి సంబంధించి కొంత కీలక డేటాను అందించింది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల తర్వాత ఆ విమానం నుంచి మాకు చివరి సిగ్నల్ అందింది. బోయింగ్ 7878 ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది అని రాడార్ ఎక్స్లో పేర్కొంది. ప్రమాద సమయంలో విమానం భూమి నుంచి 625 అడుగుల ఎత్తులో ఉన్నట్టుగా ఫ్లైట్ రాడార్ డేటా సూచిస్తోంది. విమానం వెర్టికల్ స్పీడు 896 ఫీట్ పర్ మినిట్గా నమోదైందంటూ చూస్తున్నాం. ఇక్కడ చివరిది అట్లాంటిది. ఇక్కడ ఇది ఇంకా దారుణంగా ఉంది. పెళ్ళయ్యాక తొలిసారి భర్త దగ్గరకు వెళ్తూ రాజస్థాన్కు చెందిన యువతి దుర్మరణం అంటూ చూస్తున్నాం. పెళ్ళయ్యాక తొలిసారి తన భర్త దగ్గరకు వెళ్తూ రాజస్థాన్కు చెందిన నవవధువు తిరిగి రాని లోకాలకు చేరింది. రాజస్థాన్కు చెందిన బలోత్రా జిల్లాకు చెందిన మదన్ సింగ్ రాజ్పూత్ కుమార్తె ఖుష్బూ వివాహం జనవరి 18న లండన్లో ఉంటున్న వైద్యుడు రాజ్ పురోహిత్తో జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి స్వదేశంలోనే అత్తింట్లోనే ఉంటున్న ఖుష్బూ తొలిసారి భర్త రాజ్ పురోహిత్ వద్దకు వెళ్లేందుకు లండన్ బయలుదేరింది. ప్రమాదం గురించి తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నా కూతురు మనోడు ఎక్కడ అంటూ ఇదొకటి. ఉదయం 9ంటికే కూతురుతో మాట్లాడాను, ఇప్పుడు ఆమె గురించి తెలియడం లేదు అని పూణేకు చెందిన మనీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. అహ్మదాబాద్ విమానంలో మనీష్ కూతురు యశ, ఆమె 1.5 ఏళ్ల కుమారుడు రుద్ర యశ అత్తగారు ఉన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు వీరి ఆచూకీ గురించి ఎవరు చెప్పడం లేదని, ఇప్పటి వరకు అధికారులు ఎవరు తమను సంప్రదించలేదని మనీష్ వాపోయాడు. ఆసుపత్రిని ముఖ్యమంత్రి సందర్శించిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని బాధితులకు చెప్తున్నారని చెప్పారు. యూకేలో ఉంటున్న తన కూతురు మామగారు నెల క్రితం అహ్మదాబాద్లో చనిపోయారని 22న జరగాల్సిన కర్మక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరారంటూ చెప్తా ఉన్నారు. దాదాపుగా 241. మనం కేవలం ఒక రమేష్ గురించే చూస్తూ ఉన్నాం. రమేష్ ఒక్కడే బతికున్నట్టుగా తెలుస్తూ ఉంది. భారత్లో ఇదే చివరి రాత్రి. ఇన్స్టాలో యూకే యువకుడి పోస్ట్ అట. జామిమిక్ యోగా పట్ల గొప్ప ఆసక్తి గల ఈ బ్రిటన్ యువకుడు భారత్లో ఇదే చివరి రాత్రి ఆపి పోస్ట్ పెట్టారు. కానీ తన జీవితంలోనే చివరిదని ఊహించలేకపోయారు. తన భారత పర్యటనను ముగించుకొని జామి గురువారం లండన్ విమానం ఎక్కాడు. అంతకుముందు భారత్లో తాను చవి చూసిన
చవి చూసినటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలను క్రోడీకరిస్తూ గుడ్ బాయ్ ఇండియా అని భావోద్వేగపూరితమైనటువంటి పోస్ట్ పెట్టారు. భారత్లో తాను ఊహించని గొప్ప అనుభూతిని పొందానని, మనస్సు కదిలించే జ్ఞాపకాలతో యూకే వెళ్తున్నానంటూ గుడ్ బాయ్ ఇండియా అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. భారత్లో చివరి రోజు గుజరాతీ తాళీ రుచి చూడడం, హోటల్లో ఓ రాత్రి గడపడం అద్భుతమని రాసుకొచ్చిందంటూ చూస్తూ ఉన్నాం. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడ హాస్పిటల్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ పెళ్లికి హాజరై తిరిగి వెళ్తూ 2 ఏళ్ల పాప సహా తల్లి కూతుర్ల మరణం అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం. ఇక ఆఖరి సెల్ఫీ మనం ఇది ముందే చెప్పుకున్నాం. హాస్టల్ భవనం, హాస్టల్ మెస్లో చిల్లర చెదురైనటువంటి కంచాలు, ఎటు చూసినా విధ్వంసమే. భోజనం చేస్తూనే కన్ను మూసినటువంటి కొందరు, భవనంలో ఎటు చూసిన విధ్వంసమే. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్ రూపానీ 65 ఏళ్లు కన్నుమూశారు. ఆయన గుజరాత్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆనందీబెన్ పటేల్ స్థానంలో 2016 ఆగస్టున 7వ తేదీన తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన విజయ్ రూపానీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండోసారి సీఎంగా నియమితులై 2021 సెప్టెంబర్ 11 వరకు కొనసాగారు. 2014 నవంబర్, 2016 ఆగస్టు వరకు రాష్ట్ర మంత్రిగా, 2016 ఫిబ్రవరి, ఆగస్టు వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపానీ సేవలు అందించారు. ఆయన తొలుత 1988-96 మధ్య రాజ్కోట్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా, 96-97 మధ్య మేయర్గా సేవలు అందించారు. విద్యార్థి దశ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాయకుడిగా పనిచేసిన రూపానీ రాజ్కోట్లోని ధర్మేందర్ సింగ్ జీ ఆర్ట్స్ కాలేజీలో BA పట్టా అందుకొని సౌరాష్ట్ర యూనివర్సిటీలో LLB పూర్తి చేశారు. ఎమర్జెన్సీ సమయంలో 1976లో 11 నెలలు జైలు జీవితం గడిపినటువంటి రూపానీ జైన్ బనియా సామాజిక వర్గానికి చెందినవారు. మయన్మార్లోని మంగూర్లో రాన్ దంపతులకు 1956 ఆగస్టు 2వ తేదీన జన్మించినట. ఇక విజయ్ రూపానికి సంబంధించి ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది, 12/6. అండ్ నిన్న చనిపోయినటువంటి డేట్ కూడా 12/6. ఆయన టేక్ ఆఫ్ టైం కూడా 12/6. ఆయన స్కూటర్ నెంబర్ 12/6 అట. ఆయనకు సంబంధించినటువంటి కార్ నెంబర్లు కూడా 12/6 అట. దానికి సంబంధించి మొత్తం చెప్తా ఉన్నారు. బ్లాక్ బాక్స్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయని చెప్తా ఉన్నారు. ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఏమిటనే దానిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అది తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి. దీనికోసం దర్యాప్తు బృందాలు వెతుకుతున్నాయి. అది దొరికితే ఈ ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగిందా, లేక ఇంజన్ పనిచేయలేదా, పక్షులు ఢీకొన్నాయా, విమానంలో మంటలు చెలరేగాయా, లేదా అది మానవ తప్పిదం వల్లే జరిగిందా అనేది ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. టేకాఫ్ తర్వాత క్లిష్టమైన క్షణాల్లో సిబ్బంది మేడే కాల్ ద్వారా ప్రమాదంలో ఉన్నాం, సాయం కావాలని కోరినట్టు తెలిసింది. ఆ వివరాలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. బ్లాక్ బాక్స్ దొరికితే దాన్ని DGCA లేదా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIBకి పంపుతారు. అక్కడ దీనిలో రికార్డ్ అయిన డేటాను డికోడ్ చేస్తారు. ఆ డేటాను రాడార్, ATC లాగ్స్తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 24 గంటల నుంచి వారం రోజుల వరకు పట్టవచ్చు. పరికరానికి ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపైన బట్టి కూడా ఈ బ్లాక్ బాక్స్ మరి అంత ప్రమాదం జరిగింది. దాదాపు 125,000 లీటర్ల ఆయిల్ దానిలో ఉందని చెప్తా ఉన్నారు, ఇంజన్. మరి ఆ ఆయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మరి ధ్వంసమైందా ఏంటి అనేది కూడా ఒక డౌట్గానే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్